నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంచు. ఇవాళ మనము ఒక కప్పు బొంబాయి రవ్వతోటి కరకరలాడే క్రిస్పీ పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ పునుగుల కోసం ఇక్కడ నేను స్పెషల్ టమాటా చట్నీ ప్రిపేర్ చేశానండి. ఈ పునుగులకు ఈ చట్నీ అయితే మస్తు టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం పునుగులు ప్రిపేర్ చేయడానికి ఒక్క కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వను మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుందాము. మనం బొంబాయి రవ్వ డైరెక్ట్గా అలా పునుగులు ప్రిపేర్ చేసామంటేనంటే పునుగుల పైన మనకు రవ్వ అంటూ కొంచెము కనపడుతూ ఉంటుంది, అంత బాగోదు, టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి ఇలా మిక్సీ పట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వలోకి ఒక హాఫ్ కప్ దాకా మైదా పిండి వేసుకుందాము. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది, డైజెషన్కు బాగా పనిచేస్తుంది. కాబట్టి జీలకర్ర వేసేసుకోవాలి కంపల్సరీగా. తర్వాత ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి పుల్లటి పెరుగు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. మనం ఈ పిండిని ఫర్మెంటేషన్ చేయట్లేదు కాబట్టి పులిసిన పెరుగు తీసుకున్నామంటే పునుగులు రుచి అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనము ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఈ రవ్వ అండ్ పెరుగు రెండు మంచిగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకుందాము. వాటర్ అనేది ఒకేసారి వేయకండి, ఒకేసారి వేసామంటే పిండి సరిగా కలవదనమాట. అందుకని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఒక కప్పు తీసుకున్నామండి వాటర్, మనకు ఒక కప్పు ఏమీ పట్టదు, కొద్దిగా చూసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకున్నామంటే కూడా మనకు పిండి అనేది బాగా పలుచగా అయిపోతుంది. అందుకని వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది మనకు ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉంటలేమీ లేకుండా బాగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక హాఫ్ ఇంచ్ అల్లము పొట్టు తీసేసి వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ను మనం పిండిలో వేసేసుకుందాము. పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసామంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా వేస్తున్నాను. ముందు ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాము. ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. ఇలా వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను నేను. వాటర్ వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఈ పిండిని మనము కొంచెం బీట్ చేస్తున్నట్టుగా ఇలా కలుపుకున్నామంటే మనకు పునుగులు గుల్లగా వస్తాయి. దీనిపైన మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చట్నీ కోసం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. ఈ జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకోండి. 2 వేసి చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది చట్నీ. తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కాస్త సేపు వేగాలి. వేగినాక ఇందులోకి ఒక పావు కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకొని ఈ పప్పును కూడా కొంచెం సేపు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత పప్పు ఇందులోకి టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకున్నాక ఇందులోకి కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి. తర్వాత కొద్ది పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకొని అన్నీ కూడా మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోండి. గట్టిగా కావాలంటే ఇలా ఉంచేయండి, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టడానికి ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపును పచ్చడిలో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం వంట సోడా వేసుకుందాము. వంట సోడా అనేది ముందే వేసి పెట్టొద్దు, పిండిలో చేసుకునేటప్పుడు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు పిండిని బాగా ఇలా బీట్ చేయాలండి. ఇలా బీట్ చేయడం వల్ల పునుగులు వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి పునుగులు. ఇలా బీట్ చేసేయాలి.
ఒక 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు పిండి కూడా రెడీ అయిపోయింది. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఎలా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. చాలా చాలా టేస్ట్గా వస్తాయి ఇలా ఉంటే. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పునుగులు వేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లోనే ఉండాలి. ఎక్కువ హీట్లో పెట్టుకున్నామంటే ఆయిల్ పునుగులు వేసిన వెంటనే మాడిపోతాయి. కాబట్టి ఆయిల్ అనేది జాగ్రత్తగా హీట్ చేసుకొని వేసుకోవాలి. మనకు పునుగులు వేసిన వెంటనే ఇలా పైకి వస్తాయండి ఆయిల్లో. మనం ఈ పిండిని బాగా మనము బీట్ చేసుకున్నాము, అలాగే వంట సోడా వేసుకున్నాక కూడా కాసేపు బీట్ చేసినాం కాబట్టి మనకు ఈ పునుగులు అనేది ఆయిల్లో వేసిన వెంటనే ఇలా పైకి తేలుతాయి. అప్పుడే మనకు పునుగులు బాగా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. అండ్ లోపల పునుగులు కూడా చక్కగా వేగుతాయి ఇలా చేయడం వల్ల. ఇలా చేయకపోతే మీరు పునుగులు వేసుకున్న వెంటనే అది వెయిట్ ఎక్కువగా ఉండి బొంబాయి రవ్వ కదా, మనకు నూనెలో లోపలనే ఉండిపోతాయి, కడాయికి కూడా అంటుకుంటాయి, అంత తొందరగా వేగవు కూడా, పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాసెస్ కంపల్సరీగా చేసుకోవాలి. మంచిగా బీట్ చేసి చేసుకున్నామంటేనే బాగా వస్తాయి, టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా కూడా వస్తాయండి. మనం సెకండ్ టైం కూడా ఇక్కడ మనం పునుగులు వేస్తున్నాము. ఆయిల్ ఏమైనా ఎక్కువ హీట్లో ఉంది అనిపిస్తుందంటే ఆయిల్ హీట్ అనేది కొంచెం తగ్గించిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఈ పునుగులను కూడా ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఎలా వచ్చాయో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అండ్ ఈ పునుగులకు ఈ చట్నీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మనకి ఈ పునుగులు కూడా లోపల పునుగులు చక్కగా వేగాయి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట, పిండి పిండి లేకుండా చక్కగా వేగాలి. ఈ కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి. టేస్ట్ అయితేనంటే అంత బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే మీ ఇంట్లో పెద్దవారైనా పిల్లలైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి, చాలా సూపర్గా ఉంటాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితేనంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చుతుందంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.